అవును, నువ్వు నేను మనమంతా కూడా విలువైన వారం కదా. యేసుక్రీస్తు మనందరి కోసం ప్రాణం పెట్టలేదా? ఆయన మనందరి కోసం చనిపోలేదా? ఆయన చనిపోవడాన్ని బట్టి, ఆయన ప్రాణం పెట్టడాన్ని బట్టి, ఆయన సిలువలో తన రక్తాన్ని చిందించడాన్ని బట్టి ఆయన మనలందరినీ కూడా కొన్నాడు. ప్రాణం పెట్టి కొన్నాడు అని అంటే మనం ఎంత విలువ. ఏమండి, మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నావో అవే ఉన్నాయండి. అవి విలువ కలిగిన మీరు అనుకుంటున్నారు. కాదు, మనకంటే విలువ గలవేమి అవి కాదు. ఏమండి, ఈ వాచ్ ఎంతండి? మా 10,000 రూపాయలండి. లేదా ఈ కార్ ఎంతండి? ఏమండి, ఒక 10 లక్షలండి. ఏమండి, బైక్ ఎంతండి? 1,00,000 రూపాయలండి. కానీ మీ సంగతి ఏంటి? మీ సంగతి ఏంటి? ఏమండి, ఎంతని చెప్పగలరు చెప్పండి మనిషి విలువ? ఏమండి, మీకు 1,00,00,000 రూపాయలు ఇస్తాక మీ ప్రాణం ఇస్తారా అన్నారు అనుకోండి, ఎవరిస్తారు? నీ కోటి నాకెందుకు? మీకు ఇల్లు కట్టిస్తానండి, మీ ప్రాణం ఇస్తారా అన్నారు అనుకోండి, అసలు నా ప్రాణమే లేకపోతే నాకు ఇల్లు ఎందుకు అంటాం మనం. అంటే అన్నిటికన్నా విలువైనది ఏంటి? ప్రాణం. అంటే మనం ఏమిచ్చి కొన్నాం? డబ్బిచ్చి కొన్నాం, ప్రాణం ఇచ్చి ఏది మనం కొనలేదు. కానీ విచిత్రమైన విషయం చెప్పమంటావా? నిన్ను మాత్రం ఒక ఆయన ప్రాణమిచ్చి కొన్నాడు. నిన్ను నన్ను మన అందరినీ ప్రాణమిచ్చి కొన్న ఒక ఆయన ఉన్నాడు. ప్రాణమిచ్చి కొన్నాడు నిన్నంటే నువ్వు ఎంత విలువ? నీ విలువ ఎంత చెప్పి ఇప్పుడు తెలుసు కదండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు మాట్లాడతారు కదా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. సంగమా, సంఘములో ఉన్న మనుష్యులారా, క్రైస్తవులారా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు. ఇంతకీ ఏంటి? అదేనండి ఆయన రక్తం, ఆయన ప్రాణం. క్రీస్తు మనలను ప్రాణమిచ్చి సంపాదించుకున్నాడు, ప్రాణం పెట్టి కొన్నాడంటే. అందుకే మిమ్మును మీరు ఎప్పుడు కూడా తక్కువగా మిమ్మును మీరు ఎప్పుడూ అనుకోకండి.